ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పైన కట్టిండు. ఎందుకంటే మరి ఇక అక్కడ ఇక మాగంటి గోపీనాథ్ కాలం చేసే రేపో మాపో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి జూబ్లీహిల్స్ జనాలు ఏమనుకుంటున్నారు, గాలి ఎటు మళ్ళా పోతుంది, ఏమి నడుస్తుంది, గాలి ఎటు ఒరుగుతుంది అనేది కథ మాత్రం ఇలా చెప్తాను. చిన్నగా వచ్చిండు మీ నర్సయ్య తాత. ఇక మరి కోయిలాగా ఇది నీళ్ళ ప్లాంట్ కోయిలాగా ఉన్నట్టుంది, దీని కాడికి మరి 10 మంది కోయిలాగాలు వచ్చేటివి జర జాడ దొరుకుతుందని వచ్చిన చెప్తాత. మరి ఇక్కడ ఈ గల్లీలో మరి దేనికి మోదం అవుతుంది, ఏ పార్టీ మోదం అవుతుంది పేరు అవుతుంది? కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశం. సార్ కేసీఆర్ అతడు చెప్పలేదు అన్నారు. ఎక్కువ ఏ పార్టీకి బలం అదే ఉన్నది. ఏదది బీజేపీ ఉంది బాగా. ఇది చిన్నసన్న కోళ్ళ ఏం కాదే, ఏం నడుస్తుంది? ఈ కాలనీ పేరు ఏం పేరు పిల్లగా? జవహర్ నగర్. జవహర్ నగర్ గడ్డ. మరి ఎట తాత మరి ఈ గోపినాథ్ కాలం చేసే ఎలక్షన్లు అని ఈ కోయిలాగలన్నీ దస్తీలు వస్తున్నాయి అట. నేనున్నా అని దస్తీలు వస్తున్నాయి అట కోయిలాగలు. అవును. మరి ఎట్ట చేస్తావు? ఏ పార్టీకి ఇక్కడ బలం ఉంది అంటావు? అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏందని చెప్పేసి అంటే గోపినాథ్ గారు చనిపోయారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకు ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారా లేకపోతే బయట వాళ్ళకి ఇస్తారా అనేది ఇప్పటి వరకు ఐడియా లేదు. అది బీఆర్ఎస్ లో పని. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. క్యాండిడేట్ మీద వాడి కూడా డిపెండ్స్ ఉంటది. మరి ఇప్పుడు అజారుద్దీన్ కు పోయిన తప్ప ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ కోయాకి ఇస్తే ఏమన్నా జర కొద్దిగా మళ్ళీ గాలి మరి ఆయన ఇయ్యాలంటవా? అంటే కొత్తోళ్ళు పాత అంటే అధిష్టానం మొత్తం ఫైనలైజ్ చేస్తుంది కదా, అధిష్టానం ఫైనలైజ్ చేస్తుంది, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఒకవేళ నవీన్ యాదవ్ కి ఇస్తే కూడా బానే ఉంటది. ఈ కోయిలా చెప్పినా మనదే కదా కూడా. మరి ఎట్లా మరి రేపు ఎలక్షన్ రాబోతున్నాయి గాలి ఎటు మలుపుతావు? అంటే కాంగ్రెస్ ఇది ఉత్తరం ఏం కాదు, ఇది ఇతర పోదు గడ్డిదే. ధరలు దోసుకుంటే పేదోళ్ళు ఎప్పుడు బాగుపడాలి చెప్పు. అదే మునగా మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎట చేస్తావు? జూబ్లీహిల్స్ ఇప్పుడు మాగంటి గోపినాథ్ కాలం చేసిర్రు, మరి ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది. మరి ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారు, మళ్ళీ ఎవరిని కోరుకుంటున్నారు, ఏ పార్టీలకు ఇక్కడ బలం ఉంది? పార్టీ అంటే అధికారం పార్టీకే ఇస్తారు. ఇంత మాగంటి గోపినాథ్ అంటే బాబు గారు ఉన్న టికెట్ ఇచ్చారు. మాగంటి గోపినాథ్ ఉండా, బాబు గారు టికెట్ ఇస్తేనే మాగంటి గోపినాథ్ ఉండేది. లేదు పీజీఆర్ ఉండు, పీజీఆర్ కొడుకు ఉండు, ఆయన చేయలేకనే వెళ్ళిపోయింది. పీజీఆర్ కు ఒక చరిత్ర ఉంది, కొడుకు అనేటోడు లేకుండా అయిపోయింది. మరి మాగంటి గోపినాథ్కి ఇచ్చింది బాబు గారు. మళ్ళీ ఏంది మరి అది కూడా ఆలోచించాలి. గట్టిగానే ఉంది. మరి ఇప్పుడు గంట ఎక్కడ తిప్పుతావు తాదా? మరి గంటే కాంగ్రెస్ గా తిప్పుతారు. గంటే ఇది చిన్నదేం కాదు, ఇతను పోతావు చెప్తాదా? మీ పేరు ఏం పేరు? లింగయ్య. గాలి రేపు ఎటు మలుపుతుండు మరి? కాంగ్రెస్ ఉండదు ఎట్లా పడకాడ అన్ని పండుకుంటున్నాయట, లోపలి పోతలేవాట. పండుకున్నప్పుడు రాలేవా? అంతేనా? బలం ఉందట దాదాపు కాంగ్రెస్ కు తప్పకుండా. మరి పుసుకున్నా మరి మాగంటి గోపినాథ్ బైరంగిడి నిలబెడితే అటేమన్నా మళ్తుందా గాలి? సానుభూతి వచ్చి సానుభూతి అంటే ఇక్కడ గత 10 సంవత్సరాల చేస్తుంది కాబట్టి కొద్దిగా ఉంటది. అమ్మా పూజా ఇది 2 తీగలు మాట్లాడుతుంది, 2 తీగలు కొడుతుంది దెబ్బ. ఇంతవరకు ఆమె వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది చూసింది లేదు. ఎంతసేపు మేము గుర్తుపడతారా? ఇంతవరకు చూడలేదు. మాగంటి అంటే చూడలేదు. మాగంటి గోపినాథ్ అంటే తెలుసు. మనగా ఏం పేరు? నీ పేరు జంపే. ఇది ఎప్పుడు జంపుడుదేనా? జంపుడే. ఎప్పుడు మనకి రేవంత్ రెడ్డి పెట్టిగా కొత్తగా 10 రూపాయలు ఎక్కిచ్చుడుగా ఎక్కిచ్చుడు. తాగమని అన్నాడా నీ గోషిగాని? ఎందుకు ఎక్కిచ్చుడే? తాగకుండా ఊరికి ఇంట్లో మందమేవా అని ఎక్కించిండు. అరే ఆయన ఎక్కిపోతే మేము తాగబోదు కదా. తాగి నీ కడుపుల పేరు తూటు పడుతున్నాయి. ధరలు పెంచినా జర నిమ్మలపడి కోళ్ళలాగా తలిపి పెట్టుకోవడం ఇంట్లో మందదేమో అనుకుండు. ఇంకా బజార్నే పడుతున్నావా? ఇంకా వీడికి ఇంకెక్కువ అవుతుందన్నా, ఇంకెక్కువ అవుతుంది. అన్ని సరే గాని రేపు ఎలక్షన్ రాబోతున్నాయి, మరి గాలి ఎటు మలుపుతావు? ఏ పార్టీ మీద జీవి కుదుస్తుంది? రేవంత్ రెడ్డి కుదుస్తుంది కొద్దిగా అటు ఇటు అడ కుదుస్తుంది.
మన ఎలక్షన్ రాబోతుంది, ఉప ఎన్నిక రాబోతుంది. మరి గాలి ఇక్కడ బలం దేనికి ఉంది? ఏ పార్టీకి ఉంది గాలి? గాలి ఏదంటే అది అందాదా? అదే బీజేపీకి ఉందా, కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా? కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఉంది కదా. అంతేనా? చెప్పలేము. ఇది కోయిల లోపల పేరు కూడా ఉన్నది. నీ పేరు ఏంట తాత? నా పేరు నరేష్. నరేష్. ఎవరు మగోనివి? నేను సూర్యాపేట. అక్కన్నా మరి ఇక్కడ పెట్టినావా అండ? బతుకుతున్నా ఇక్కడే. ఓహో, బతుకు తెరువు కోసం వచ్చిన కోయిల పండుగ రాబోతుందట. మరి ఓట్ల పండుగ ఎట్లా చేస్తావు? ఓట్ల పండుగ బాగానే ఉన్నది. ఎందుకు చేద్దు? వాళ్ళ పని ఉన్నప్పుడేమో వాళ్ళు వస్తారు, వాళ్ళు మన అవసరానికి ఏం చేస్తున్నారని వాళ్ళు. మరి అవసరానికి ఏం చేస్తున్నారు అయితే అమ్మా? మళ్ళీ కూర్చొని తీసుకుంటున్నాడు ఓటుకు. ఎవరు తీసుకుంటారు? ఎవరికి పోయిన ఓటుకి వ్యాపారం తీసుకున్నావు. ఎవరికి ఇచ్చాడు రమ్మని చెప్పు. ముంగల్కి ఎవరికి ఇచ్చాడో రమ్మని చెప్పు. ఎవరెవరు తీసుకున్నారో అడుగు వచ్చి. మమ్మల్ని మన తీసుకున్న వాళ్ళని అడగాలి, తీసుకున్న వాళ్ళని అడగకూడదు. ఎవరికి ఇచ్చాడు మరి? లోపల గుళ్ళలింగం కూడా పన్నట్టు లోపల మాయం చేసుకుంటే వాళ్ళకెందుకు, వేరే వాళ్ళకి ఎందుకు అనాలి? తల్లి గజిరే మరి ఇస్తేనేమో లెక్క ఇయ్యనప్పుడు ఏదో మాకు ఓట్లు కూడా సరిగా ఏమన్నా అంటే పో అంటాం. ఏదన్నా అడగపోతే మాకు ఇట్లా లోన్ కావాలంటే లేదు పొర్రి అంటాడు. మీ బంగ్లు ఉంది కదా, కిరాయిలు వస్తాయి కదా అని అంటాడు. సరే ఇప్పుడు అని సరే కానీ ఏం పేరు? పేరు? నా పేరు కళావతి. ఇప్పుడు కలక ఒక మాట ఇక మరి నేనేం చెప్పిన అంటే ఇక మరి మా కోళ్ళలో చెప్పిన ఇవాళ జూబ్లీ నియోజకవర్గం పోతున్నా. మరి ఆడ మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి మాగంటి గోపీనాథ్ కాలం చేసి మరి ఏ పార్టీకి బలం ఉంది, ఏ పార్టీకి ప్రచారం ఉంది, పలుకుబడి ఉందని అరుచుకుందామని వచ్చిన. మరి ఏం చెప్తావు నువ్వు? మరి ఇక్కడ ఏ పార్టీకి బలం ఉంది అంటావు? ఏ పార్టీకి? అన్ని పార్టీలు ఒకటే ఉన్నాయి. వాడు నా పార్టీ అంటాడు, వీడు నా పార్టీ అంటాడు. ఏ పార్టీకి చేస్తారు? అంతే మరి. వాడంటాడు నా పార్టీకి అయ్యని వీడొస్తాడు, నా పార్టీకి అయ్యని వీడొస్తాడు. వీడినేమన్నా అడితే నాకు తెలియదమ్మా, ఆయనకే తెలుసు. కాంగ్రెస్ పార్టీకి అంటాడు, కాంగ్రెస్ వాడు అంటాడు, బీజేపీ కాడు అంటాడు. వాళ్ళు అట్లుంటే ఏమడుతారు, ఇంకా ఏం చెప్తారు? ఇక మరి ఈ దాపకు మరి కలక్క ఎవరికి ఓటేదలుచుకుంది? ఎవరికో ఒకరి కాడ వేస్తే అయిపోయి జిమ్మ ఎడుగుస్తుందని ఎటు అటు కనబడితే ఇటు వచ్చేస్తే అయిపోయి. కనబడితే ఈ కావాలా? అవేమి ఇయ్యాడు మాకు. లోనే ఈ మన లోను 10,000 10 లక్షలు ఇస్తాడా? కలక్క పెద్దపేట మీద ఉంది. పెద్ద మీద ఉన్నది. అమ్మా నాయకులతో బాగా ఏపుకుంటూ వస్తుంది తల్లి. మరి ఏమంటది ఏంది ఏం కదా? చదువుకున్న కూలియాగా మరి కూరగాయల దుకాణం పెట్టి బ్రహ్మాండంగా ముంగడికి ఓనిస్తుంది. కానీ మరి ఇదేట ఓనిస్తావు ముంగడికి? రాజకీయం ఎట ఓనిస్తావు? మరి రేపు ఏ పార్టీ బలం ఉంది, ఎటు జిమ్మ కుదుస్తుంది? మాగంటి గోపీనాథ్ కాలం చేసే మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయట. మరి చదువుకున్న కూలియా పెట్టి ఏం చెప్తావు? మా ఏం నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? బీఆర్ఎస్. అంతేనా తాత? ఎట్టా కాంగ్రెస్ వాళ్ళు పని మంచిగా చేస్తున్నారట. ప్రజాపాలన అని పెట్టి బ్రహ్మాండంగా ముంగడిపోతున్నారట. వాళ్ళంటే చేదు కొడుతుందా ఎట్లా? అట్లానేం లేదు, కొన్ని విషయాల్లో సరిగ్గా చేయట్లేదని తెలిసింది. మొత్తానికైతే ఇక్కడ బలం మరి బీఆర్ఎస్ ఎవరికి ఇస్తే గెలుస్తారంటావు? బీఆర్ఎస్ గెలుస్తుందేమో అనుకుంటున్నా. ఇక్కడ ఎవరికి ఇస్తే గెలుస్తున్నారా? ఏమో అంటే తెర మీదకి పేర్లు ఎవరెవరు వస్తాయి? గుసగుస అయ్యో ఇప్పుడు నీకు బీఆర్ఎస్ అంటే అభిమానం ఉంది. గుసగుస ఎవరి పేరు బయటకు వస్తుందంటావు? బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ లా ఎవరి పేరు బయటకు వస్తుందంటావు? ఇప్పుడు మాగంటి సునీతనా, మాగంటి గోపీనాథ్ భార్య, ఇప్పుడు ఆమెకి ఇస్తే నెగ్గుతుందా? చెప్పలేం, నగ్గొచ్చు. అంతేనా? అంతే. సరే ఈ కోయిలాగా అమ్మాయి గిట్ట ఉంది. ఎట్లా చేస్తావు మరి? రేపు మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుందట. ఏ ఓట్లు? మాగంటి గోపీనాథ్ కాలం చేసే ఓట్ల కోసం ఇప్పుడు కోయిలాగలు మొత్తం నామినేషన్ కు మొత్తం దస్తు కూడా వేసి కూర్చునే. ఎట్లా వేసేది? నీ కడుపులో ఏముందో నాకు ఎక్కడ మగోడు నేను దినమైన తింటుండే పడమైన పంతులు అనడం చూపిరాలి ముచ్చట. అమ్మా మరి రాకపోగా జిమ్మ ఎడుగుస్తుంది కదా. బలం దేనికి ఇప్పుడు? దేనికి ఉందా? అందరికి ఉంటుంది బలం, ఉన్నది బలం ఉంటుంది, బలం లేని బలం ఉండదు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇది మళ్ళీ ఎర్రజెండా. ఈ నాలుగిట్లలో మరి మోత దేనికి మోగుతుందని? సిటీలో జూబ్లీ హిల్స్ టీఆర్ఎస్ అంతేనా? అదే టీఆర్ఎస్ లో మరి ఏ కోయిలాకి ఇస్తే జర కొంచెం బయటపడుతుంది అంతేనా? అయితే గుసగుస మాత్రం ఉన్నది.
రెండింటికే పడతాడు యుద్ధం. ఈ కోయిల దగ్గర మాటల వాటి చూస్తుంటే ఈ రెండింటికి అయితే యుద్ధం పడతాటే ఉంది. గోపినాథ్ కాలేజ్ అంతేనా? పీజాలు కొడుకు చేస్తా కోయిల మంచి పేరుకోలే ఉంది. మరి గాలి ఎటు మలుతుంది, మరి మాగంటి గోపినాథ్ ఏమన్నా సరఫరా చేసిపోయిందా చేయలేదా, మళ్ళీ ఎవరు వస్తే జూబ్లీస్ బాగుపడుతుంది, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఎట్లా ఏంది ఏం కథ అనేది జన్న పసిపడదామని వచ్చిన. ఏం చెప్తావు తల్లి? ఏ పార్టీ వస్తే ఎవరు వస్తే బాగుంటుంది అంటావు, ఎవరు వస్తే మళ్ళీ ఇక్కడ షెడ్డో పడ్డో కొద్దిగా మళ్ళా మున్పట్లకి అవుతుంది అంటావు, మున్పు మంచిగా అయిందా కాలేదా? మాకంటే ఫ్యామిలీకి ఇస్తే మళ్ళీ మాకంటే వస్తాడు. అంతేనా? భార్య కానీ పిల్ల కానీ వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా నువ్వు అని అన్నట్టు ఉంటది. అమ్మని సామిరంగా అస్సలు మాట బయటకు వచ్చింది నీ దండం పెడితే. అయితే కొంత సానుభూతి ఉంటది అంటావు. ఉండి ఆయన పార్టీ ఫీలింగ్ ఉన్నాడు. పార్టీ ఉన్న చెప్పు పార్టీ ఎలక్షన్ అయిపోగానే మనతో ఒకటి అన్నట్టుగా పార్టీ ఫీలింగ్ అందరితో కలిసిమెలిసి ఉంటాడు ఆయన. అందుకనే కోయిలేక మూడోసారి మూడు మాట గెలిచింది అంటే అసలు కాదు ఇది. అయితే ఎలక్షన్ల వరకే రాజకీయం, తర్వాత అందరు నా వాళ్ళే అన్నట్టుగా. అమ్మా అంతే కదా మరి, అంతేనా అలా చేసుకుని పోతాడు ఆయన. అత మరి ఇప్పుడు ఒకవేళ మరి బీఆర్ఎస్ లో కూడా కొన్ని కోయిలేగలు అప్పుడే దశ కూడా వరిసి నేనంటే నేనే అని లోపల కథ నడుస్తుంది. అంటే అన్ని పార్టీలలో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, బీజేపీలో ఉంది, బీఆర్ఎస్ లో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క సీటుకు 10 కోయిలేగలు లెంకలు కొడుతున్నాయి. మరి ఇప్పుడు బలం దేనికుందంటావు రాంగపోంగా జూబిల్స్ లా? ఈసారి అయితే ఇంకా బీఆర్ఎస్ చేస్తారు, ఇంకా వేరేది అంటాను అన్న. అది నువ్వేమంటావమ్మా? అదే కరెక్ట్, తను చెప్పిందే కరెక్ట్. అంతేనా? కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బస్సులో బుర్ర ఉరుకుతుంది. ఏదో పెట్టిరు కాబట్టి పోతున్నాం అంతే, ఇంకేముంటది. ఇక మామూలే ఉన్నంత వరకే, ఆయన లేకపోతే ఉండదు. అంతేనా? అంతే. వాళ్ళు ఏం పెట్టినా ఏం చేసినా ఆమె ప్రేమ ఎక్కడ ఉందో గరే ఉంది. మొత్తానికి అయితే బీఆర్ఎస్ అంటారు. ఫ్రీగా అంటే ఎవరైనా ఎక్కడ ఉంటది కదా. మామూలుగా డబ్బులు అయితే మనం వచ్చినప్పుడు మళ్ళీ డబ్బులే ఉంటాయి, ఇంకేముంటది. అమ్మా చెప్పా అసలు కథ మాత్రం బయటకు వచ్చింది. మరి రేపు ఓట పండుగ రాబోతుందట, మరి గాలి ఎటు మలుపుతావు? ఏటున్నా ఇప్పుడు వాళ్ళు బతికేదే, ఎవరు బతికే వాళ్ళు బతుకుడే, కానీ గరీబ్ అని చూసేది ఏం లేదు. గరీబ్ వాడు ఊడుస్తున్నా ఎవరిని గొప్ప వాడు మంది గొప్పలు మూస్తున్నారు, వాళ్ళ గొప్పలు చెప్పుకుంటారు అంతే. ఏం లేదు, అంతా ఆగమాగుంది రాజ్యం. ఎవరైనా దొంగలే. అరకసేత బట్టి అరచేతికి తలు అరిగిపోతున్నాయి పేదలకు, మంది కొంపల ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొర్లుతున్నాయిరా, మన పేదలు దాచిన కన్నీటి బొట్లు ఎరువులై పారుతున్నాయిరా. ఎవరు వచ్చినా బతుకులు బాగుపడతలేవు అనేది కోళ్ళగా జబ్బ జారేసింది. ఘోరం ఉన్నాయి ఆటలు అయితే, ఏమున్నాయి ఊరేసిన చూడే ఉంది. ఆటలు జీవితాలు ఏం లేవు. ఒకరైతే బైక్ మీద పోతుర్రు, ఒకరైతే వాళ్ళకి కప్ చేసుకుంటారు. ఇప్పుడు రాంగపోంగా మరి రేపు గాలి ఎటు మళ్ళీ అంటావు? జూబిల్స్ లో ఏ పార్టీకి బలం ఉందంటావు? టీఆర్ఎస్ కే ఉంది. ఏం చేసినావు వచ్చి ఏం చేసినావు? మరి పెద్దలు చేస్తే చిన్నలకు అర్థమవుతుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యము, రైతు భరోసా చేస్తానే ఉంటుంది, ఉచిత కరెంటు, 200 యూనిట్ కరెంటు, మళ్ళా పోతే గ్యాస్ బుట్టికి 500 రూపాయలు సబ్సిడీ అంటున్నారు. ఈ ధరని పాతాల లోకం పెట్టి ఏదో భూభార తీసుకొచ్చిదట. వాళ్ళు మూత మోగిస్తున్నామని మేము సన్న భూ పెడతామని వాళ్ళు అంటారు. రాజకీయ దొరకాలని ఖచ్చితంగా అవుతా. రాజకీయ నాకు దొరికితే ఏం ఏం చేసిర్రు? ఇప్పుడు ఓటు ఉన్నాయి కాబట్టి రైతు బంధు వదిలిర్రు. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి రైతు బంధు వదిలిర్రు. అంతకుముందు వాడు సౌండ్ నుంచి టక్క ఓడంటూ టికన్ ఓడంటుండు. అవి తప్ప ఇంకే వచ్చే టైం లేవు. ఈ కోయిలా కదా ఇట్లా అంబాయి వెళ్ళబోసుకుంది. మరి మా మనవరాలు కలిసింది ఏం చెప్తుంది? మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ కు ఓట్ల పండుగ రాబోతుందట బుజ్జి. మాగంటి గోపినాథ్ చచ్చిపోయి రేపు మాపు ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి మరి ఎట్లా ఏమనుకుంటున్నారు జనాలు? ఏ పార్టీకి ఇక్కడ ప్రచారం ఉంది ఏమనుకుంటున్నారు? గుసగుస దేనికి ఓట్ల పండుగ, మన ఓట్లు వస్తాయి కదా ఉప ఎన్నికలు. మాగంటి గోపినాథ్ చచ్చిపోయింది ఎరికేదా? చచ్చిపోయింది ఎమ్మెల్యే. మరి ఆయన చచ్చిపోయినాక మన ఉప ఎన్నిక పెడతారుగా, మరి మన ఉప ఎన్నిక పెడతారు కాబట్టి దేనికి ఉంది బలం ఇక్కడ? బీఆర్ఎస్ అనుకుంటున్నా. అంతేనా? అమ్మో మా మనరాలు చిన్నసన్న ఏం కాదు. మొత్తానికి మరి ఎట్లా బీఆర్ఎస్ లో వాళ్ళ ఇంటర్లోకి ఇస్తే
సానుభూతి ఉంటుందా లేకపోతే పార్టీలో ఎవరికి ఇచ్చినా ఇదవుతుంది అంటావా? వాళ్ళ ఇష్టం, ఇంకా మనం ఏం చేయాలి. అంతదా వాళ్ళు ఇష్టమే కానీ ఒకవేళ ఈ ఇంట్లోకి ఇస్తే ఏమన్నా కొద్దిగా ఏమైనా మెరుగు ఉంటుందా అని? నాకు తెలిసి పార్టీ వాళ్ళకి ఇవ్వచ్చు కావచ్చు. అంతేనా? ఉన్నది ఉన్నట్టు చెప్పింది మా మనవరాలు. కాదు పాపం కాలం చేసే ఏమరి గుసగుస ఏమనుకుంటున్నారు? ఓటు హక్కే లేదు, మేమేం చెప్పాలి చెప్పండి. అమ్మా జూబ్లీస్ నడిపోటున్నా అంటే వేచింది ఓటు లేదట. మరి ఎక్కడ ఉంది ఓటు? ఆంధ్రాలో ఉంది ఓటు. సరే అక్కడ ఓటు ఉంది అనుకో, ఇక్కడ మరి షాప్ పెట్టుకొని నడిపిస్తున్నారు కాబట్టి గిసోంటోళ్ళు 10 మంది వస్తారు అంతేనా బుజ్జి? ఇక మరి నీ కాడికి 10 మంది దుకాణానికి వస్తారు కాబట్టి ఏమనుకుంటున్నారు మరి మాగంటి గోపినాథ్ చచ్చిపోయాయి. మరి రేపు ఏ పార్టీ వాళ్ళు వస్తే బాగుంటది, ఏ పార్టీకి బలం ఉంది అంటావు నీ అందాదా? నాకేం తెలుస్తుందండి, ఇక్కడ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. 10 మంది దుకాణానికి వస్తారు, ముచ్చట్లు పెడతారు, ముద్దుగా నాకే కానీ ఎత్తేస్తుంది. అమ్మా అందాదా నీ అందాదా అంటే ఎవరికి ఉంది బలం? ఈ లైన్ లో ఆయనే బాగా చేస్తున్నాడు అన్నారు, ఆ పార్టీ వాళ్ళని పంపిస్తారేమో, గెలిపిస్తారేమో. కుండ బదలు కొట్టింది ముచ్చట చెప్పింది. అయితే పెద్ద మనిషికి బాగానే ఉండే నా పలుకుబడి మాగంటి గోపినాథ్కు బాగానే ఉంది. మరి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇస్తే బాగుంటది అంటవా, వాళ్ళ పార్టీలో ఎవరికి ఇచ్చినా అని గెలుస్తారంటవా? అదెలా చెప్పగలమండి, అదెలా చెప్తాము? కాదు ఇప్పుడు ఆడోళ్ళు ఒక పట్టు పట్టలేదా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టిరి, మరి బస్సులో ఉత్త పుణ్యానికి బుర్ర పోతున్నారు తీర్థయాత్రలకు, మరి అనిపిస్తలేదా వాళ్ళు ఇటు మళ్ళారంటవా? ఎందుకు మళ్ళరు, ఎందుకు మళ్ళరు అంటున్నా. ఉంటుందా బలం? ఉంటది, ఆయనకే ఉంటది, వాళ్ళ ఫ్యామిలీకే ఉంటది. వాళ్ళకి ఇవ్వకపోతే బయట వాళ్ళకి ఇస్తే ఆ పార్టీ వాళ్ళే గెలుస్తారు అంతే. మరి ఇక జూబ్లీహిల్స్ కు ఎలక్షన్ రాబోతున్నాయి తల్లి. మాగంటి గోపినాథ్ కాలం చేసింది, మరి ఎట్లా ఏంది ఏం కథ, ఏ పార్టీకి బలం ఉందంటావు? ఇక్కడ ఏ పార్టీ వచ్చాడు మన జూబ్లీహిల్స్ కు? టీఆర్ఎస్ వస్తుంది, మాకు టీఆర్ఎస్ మీదే నమ్మకం ఉంది, టీఆర్ఎస్ వస్తుంది. బుర్ర ఒకటే ఉరుకుతున్నావు అమ్మ బస్సులా. పిరి బస్సు పెడితే నీకు మంచిగా అనిపిస్తలేదా? ఇక్కడ ఏరియా మాకు 3 సార్లు ఆయననే వచ్చాడు, ఆయననే వస్తాడు. 3 సార్లు ఆయననే వచ్చిండు, ఇక్కడ నమ్మకం ఉంది, ఆయననే వస్తాడు అంతే. మొత్తం బిర్ర పట్టుకుడుగా ఆయనే వస్తాడు ఎట్లయినా. మాగంటి వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ వస్తారు పక్క. మరి ఇప్పుడు వాళ్ళు మాగంటి గోపినాథ్ బయటకి ఇచ్చారా టికెట్? ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు, మా ఏత్రం మాత్రం టీఆర్ఎస్ కే పక్క పక్క చేస్తాం. మీ ఆడవాళ్ళంతా ఇప్పుడు గుంపు కట్టుకొని మనకు ఫ్రీ బస్సు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి కొద్దిగా వాళ్ళ కానీ అంటారుగా. వాడు చెప్పిన వాగ్దానాలు ఏమి ఇచ్చింది కదా, ఒకటే పెట్టిండు. ఇప్పుడు వాడు 7-8 చెప్పిన అందరికి మోసం, ప్రజలకంతా ఏం చేస్తున్నాడు? 200 యూనిట్ కరెంట్ వస్తలేదా? గ్యాస్ గుడికి 500 వస్తలేవా? రేషన్ కార్డు లేవా? ఇందిరమ్మ ఇండ్లు లేవా? రైతు భరోసా ఇస్తుర్రి, పొందించాడు. రైతు బజార్ లేదు, ఇండ్లు లేదు, వాడు ఏమి అసలు ఏమీ కరెంట్ గిట్ట మాకు లేదు. మేము రెంట్లకు ఉన్నాం, కిరాయిలకు ఉన్నాం, సొంతలుగా ఎట్లా టీఆర్ఎస్ వస్తుంది పక్క. మేమైతే టీఆర్ఎస్ కే సౌతులు బిరుగా పేరుకొని కూర్చుర్రు. ఎవరు పియా పట్టణం పోనివేనా? మరి ఎట్లా చేస్తావు? రేపు ఓట పనికి వస్తుంది, చేద్దాం మంచిగా. పీకుడు గుంజుడేనా? పీకుడు గుంజుడే. మీరు ఎట్లా అంటే అయితే ఇది పోయిన తర్వాత వ్యాపారి వసూలు చేసే ఓటుకు బీజేపీకి మనం బాగుపడాలంటే బీజేపీకి వేయాలి. అమ్మని సాంగంగా దెబ్బ అంతేనా? అంతే. మన మోడీ చూసిన లేకుంటే పాకిస్తాన్ లో ఎట్లా చేస్తారు అంతేనా తాత? మన మోడీ ఉన్నాం కాబట్టి మనం ఇట్లున్నాం. కోడి ఒక మాట మాట్లాడినా ఆయమనే మాట మాట్లాడింది. ఇకరా ఓట్ల పండుగ మరి ఎట్లా చేస్తావు? గాలి ఎటు మలుపుతావు, ఎటు నూపుతావు? ఎక్కడ మలిపేది బీజేపీకి మలపాలి. ఇది కూడా అదే ఎత్తుకుంటుంది ఎట్ట తాత? మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కంచుకోట అంటారు, ప్రజాపాలన అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం తీస్తారు వచ్చేసారి మాదే అని. కాంగ్రెస్ కంచుకోవడం చూసి ఆదరకు వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అది చేసినాం కదా, ఇప్పుడు బీజేపీ చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. నడుస్తుంది గుసగుస బాగానే ఉన్నాయి. ఎంత కొత్త గీతలు అంతా నడుస్తుంది లోపల.
అయితే ఇక ఆయనకి ఈయనకి అందరికి ఇచ్చిన ఇప్పుడు బీజేపీ దిక్కు కోళ్ళ మలుతుందారా జిమ్మా చెప్తా మరి గాలి ఎటుపడతావు జూబ్లీ తీసుకున్న కొత్త ఎమ్మెల్యేను ఏ పార్టీకి ఎన్నుకోబోతున్నావు ఏం చెప్తావు? కాంగ్రెస్ గెలవాలి అంతే ఎట్లా మరి పథకాలు అని పండుకుంటున్నాడుగా పొదలే పడక గడపడకు పేదల గడపడకు మెల్లమెల్లగా వస్తాయి, ఒకసారి అయిపోతుంది అండి. చిన్న చిన్న పూజ ఏం కాదు. మరి ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు పండుకునే అంటున్నారు ఇంతవరకు. అన్న ఇప్పుడు ఇంకా రావాలి కన్నా టైం ఉంది, ఇంకా ఇప్పుడే అయిపోయింది కదా, అవ్వలే కదా ఇంకా. స్వామి జర్ర నిమ్మలపాడురి సైసూరి జర్ర ఆగురి అంటే మరి సర్కారు సంక పెడితే సంస్కారం లేక తనలాడుతుర్రా లేకపోతే మరి సంసారం పెట్టాలి తీస్తారు ఎందుకని ఉంటాయి అర్థం కాదు, ఒకసారి చెప్పండి. ఇప్పుడు తెలంగాణ సంసారం మొత్తం ఏముంది పిల్ల తెరలు అయింది, పసలు లేవని మీ పెద్ద మనిషి అంటుండు రేవంతమయ్యే అంటుండు. అప్పు కూడా పుట్టకథ అయితే లేదట. మరి రేపు జూబ్లీసీ ఎలక్షన్లలో మరి జనాలు ఏమనుకుంటారు, ఇక పసలే లేవట వాళ్ళు ఏం చేస్తారు అని మరి అనుకోని మన గాలి ఇంకో దిక్కు మళ్ళీనా పైసలు అన్నీ వస్తాయి. ఇంకా 5 సంవత్సరాలు ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా కాలే కదా, అన్ని ఆటోమేటిక్ వస్తాయి. అందరికి తెలుసు పబ్లిక్ కి మళ్ళీ ఎవరు వస్తారు ఎవరు రారు. అయితే రాబోయే రోజుల్లో బీజేపీ అది మన జూబ్లీసీ ఎలక్షన్ మన కాంగ్రెస్ అంటవా? కాంగ్రెస్ వస్తుంది పక్క. కథ మొత్తం ఇప్పుడే ఉంది బేగా పండుగ ఓట్ల పండుగ రాబోతుంది. ఏం లేదు, ఇక రేవంత్ రెడ్డి వచ్చి నాశనం అయిపోయినాం మేము. ఎట్లా ఏం లేదు, ఇక ఏం బరకత్ లేదు, ఏం లేదు, అన్ని పోయినాయి. ఏం చేద్దాం, పళ్ళు లేవు, ఏం లేవు, మొత్తం వ్యాపారం మొత్తం డౌన్ అయిపోతుంది. ఇంకేం చేస్తాం బతకడానికి? నీ వ్యాపారానికి ఆయన అడ్డం వచ్చిండా? వద్దని చెప్పిండా? వద్దని చెప్పలేదు, కొనొద్దని చెప్పిండా? ఏమిటి నష్టమైంది? ఏం కదా ఈ మొబైల్కి వచ్చే నష్టమైంది? డెవలప్ ఉంటే కదా నీకు వ్యాపారం. పక్కేసుకొని పడుకుంటుందా డెవలప్ లేకపోతే? లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంటుంది. ఆయన ఈయన ఉద్యోగాలు 59,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చినారు ఈయన చెప్తుంటే ఏడిచ్చిండు మామిడితో ఏడిచిండు పేపర్ లో స్టేట్మెంట్ ఇస్తే అయిపోతా. నియామక పత్రాలు ఇచ్చే కదా పిల్ల రవీంద్ర భారతి అక్కడక్కడ పండుగలు పెట్టి ఇచ్చే కోళ్ళ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పో సొప్పో తెచ్చి చేస్తుండే మంచిగా కోళ్ళగా 8 లక్షల కోట్ల పైసలకు అప్పు చేసి బైకాలం అంతే కూడా మరి అప్పు ఎవరు తీర్పాలి? నెలకు 6,500 కోట్లు కడుతుండట మిత్తి. చెప్పు మొగోడికి చెప్తా మొత్తం అప్పు పాలైపోయింది కాంగ్రెస్ లో. మరి ఇప్పుడు ఆయన ఏమంటాడు? సర్కారు సంకమేట సంస్కారం లేదు, తెలంగాణ సంసారం వెళ్తలేదు, నన్ను కోసుకొని తినుర్రు, నేను ఏం ఎట్లా నేను నెలకు కేసీఆర్ చేసిపోయిన అప్పుకు నేను మిత్తి 6,500 రూపాయలు కడుతున్నా. మరి చేత అని అంటుంటా బిచ్చగాడు ఆడే అందరు వచ్చి ఆడ కూర్చో, ఆయన ఇంటి ముందర కూర్చుంటారు. పింఛన్ ఇస్తున్నాడు. ఇప్పుడు రాంగా రైతు బంధు వేసిండు, ఇప్పుడు 2 సార్లు వేసిన రైతు బంధు. ఎకరానికి 12,000 ఇస్తున్నా, ఇంకేమి ఇస్తారు? 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నా. ఆయన తప్పలేదని రేవంత్ చేత మాకపోతే తప్ప. ముఖ్యమంత్రి కొత్త సంసారం అంచాలంటే ఎట్లుంటుంది చెప్పు? నీకు చూడన్నా ఆయన ఎప్పటికి వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు రాంగపోంగ జూబ్లీస్లో రేపు ఏ పార్టీకి బలం ఉంటుంది అంటావు? పార్టీ కాదు, పార్టీకి మనం చెప్పడానికి రాదు, కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే మన బల్లో మనం చెప్పడానికి రాదు. మొత్తానికి అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ నర్సయ్య తాత అడుగు పెడితే ఇక మరి ఎవరెవరు ఏ రకంగా అంటున్నారు, ఏంది ఏం కదా, ఎవరి కడుపులలో ఆ అమ్మాయం ఏ రకంగా ఎల్లబోసుకురు అనేది ఇప్పుడు మీరు చెవులారా ఇన్నారు, కళ్ళారా చూసిర్రు. ఇక మరి చూద్దాం రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది మళ్ళీ కూడా ఒక మారు వస్తా, అప్పుడు కూడా కథ మొదలు అందిస్తా. ఇక మరి మొత్తానికైతే మరి కెమెరామెన్ చారితో మీరు చూస్తూనే ఉండాలి. నేను నర్సయ్య తాత జూబ్లీహిల్స్ అడ్డా.